హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్, ఎందుకంటే టైం కరెక్ట్ 3:30 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, అలవాట్లో పొరపాటు అంతే. సో ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఏమైంది అన్న ఒక పెద్ద స్టోరీలా చెప్పాలంటే చాలా ఉంది, చాలా జరిగింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. నేను అది ఏది షూట్ చేయలేకపోయాను కూడా. సో మార్నింగ్ ఏంటంటే 7 o'clock లేచాను, 7 కాదు 6:45 లేచాను. ఇంకా అప్పటి నుంచి బాతింగ్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత నా మూడ్ కొంచెం అప్సెట్ అయ్యి దేనికో చిన్న పర్సనల్ రీజన్ వల్ల అలా మొత్తం అన్నయ్య కొంచెం ఒక 12 వరకు మూడ్ ఆఫ్లోనే ఉన్నాను. తర్వాత ఇంకా రిషి కిందికి వెళ్దామన్నది, కిందికి వెళ్ళాము. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ రిషికి ఫోటోషూట్ లాగా ఏదైనా చిన్నది చేద్దాం అనుకుంటున్నా. అంటే రిషికి త్వరలో గుండు చేయిస్తున్నాము. సో హెయిర్ ఉన్నప్పుడే ఏదైనా కాస్ట్యూమ్స్ అలా వేసి ఏదైనా గెటప్స్ వేసి చిన్న చిన్నగా ఫొటోస్ తీస్తే మెమరీస్ ఉంటాయి కదా. సో బాగుంటుంది ఏదైనా వేసి అని ఆ ప్లాన్ ఉందన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఒక 2 weeks నుంచి అనుకుంటున్నాము. ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాం, కానీ లేకపోతే ఈ టైంకి రిషికి గుండె అయిపోయేది. సో ఇంకా ఎలాగో కొంచెం కోవిడ్ కేసెస్ తగ్గాయి కదా, వైజాగ్ అది వెళ్దామని ఇంకా ప్లానింగ్లో ఉన్నాం. బట్ ఎప్పుడు వెళ్తామో ఏంటి అని ఇంకా ఏమనుకోలేదు. సో ఇంకా మళ్ళీ సడన్గా వెళ్ళాల్సి వస్తే గుండె అయిపోతుంది రిషికి. సో ఈ లోపే నేను ఇక్కడ ఉన్నప్పుడే ఏదో ఒక చిన్న ఏదైనా గెటప్ వేసి ఫొటోస్ తీయడం, ఇలా జుట్టుకి జడ వేసి ఇలా అంతా ఉంటుంది కదా, గర్ల్స్కి చిన్న అమ్మాయిలకి బాగుంటుంది కదా చిన్నప్పుడు అలా వేసి చేస్తే ఇప్పుడు క్యూట్గా ఉంటుంది రిషికి. సో హెయిర్ కూడా ఉంది కాబట్టి దాంతో ఏదైనా నీట్గా జడది వేసి పూలు అది పెట్టి నీట్గా ట్రెడిషనల్గా కానీ కొన్ని ఏదైనా గెటప్స్లో చేద్దామని ఆ ప్లాన్ ఉందనమాట. సో ఆఫ్టర్నూన్ 12:30 అలా అనుకున్నాము. సో ఇక్కడ ఒక షాప్ ఉంది, అంటే కిడ్స్కి సంబంధించి నొప్పి వస్తుంది, కిడ్స్కి సంబంధించి అన్ని కాస్ట్యూమ్స్ దొరుకుతాయి అనమాట. మామూలుగా స్కూల్లోని అన్ని గెటప్స్ వేస్తారు కదా, సో అలాంటి కాస్ట్యూమ్ షాప్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాము. శ్రీకాంత్కి అయితే ఈ టైంలో అంటే 12:30 కంటే అస్సలు కుదరదు. సో మార్నింగ్ వెళ్తే 9:30 లోపు బయటికి, లేదు అంటే ఈవినింగ్ 6:37 లోపు. సో ఆ 2 టైమింగ్స్లోని మాకు కుదరదు. సో ఇంక అందుకే కిందన ఓనర్ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, సో వాళ్ళిద్దరూ నేను కలిపి వెళ్ళాము అనమాట. రిషిని ఆంటీ చూస్తా అని చెప్పారు. ఇంకా తనకు కూడా చందన కూడా నాకు హెల్ప్ చేస్తుంది బాగానే, అంటే రెడీ చేయడంలో కానీ ఏదైనా సెలెక్షన్లో కానీ కాస్ట్యూమ్ సెలెక్షన్ అలాంటివి. సో మేము ముగ్గురు వెళ్ళి ఒక 1.5 hour అయింది షాప్ దగ్గర అదంతా చూసుకొని వెళ్తే. షాప్ ఓపెన్ లేదు యాక్చువల్లీ, ఇంక వేరే పని చూసుకొని వచ్చాము. వాళ్ళకి కాల్ చేస్తే రేపు రమ్మని చెప్పారు. సో మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు అక్కడ అదంతా షూట్ చేస్తాను. హాలిడేస్ నుంచి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాలి అన్నీ, నాకు స్టిక్కర్స్ లేవు ఏం లేవు, మొత్తం లాక్డౌన్ అయిపోయింది కదా. సో నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను అనమాట, చిన్నవి. సో ఇది ఆల్రెడీ ఓపెన్ కూడా చేసేసాను. బ్లూ హెవెన్ నుంచి ఇది లిక్విడ్ సింధూరు. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, అది ఇప్పటికి ఖాళీ అయిపోయింది. సో 1 year పైన అయిపోయింది అది యూజ్ చేయడం. సో నాకు మళ్ళీ తీసుకున్నాను అనమాట, చాలా ఇష్టం లిక్విడ్ సింధూర్ నాకు. అండ్ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను, సమ్ డైలీ వేర్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి. నాకు వైట్ స్టోన్స్లో దొరకలేదు, డైలీ వేర్ తెచ్చుకున్నా. వైట్ స్టోన్స్లో ఇది దొరికింది, కానీ 3 వచ్చాయి స్టోన్స్. 2 స్టోన్స్ నాకు ఇష్టం, బట్ దట్స్ ఓకే, ఏది దొరికితే అది. సో అందాక అస్సలు లేవు, కంప్లీట్గా ఖాళీ అయిపోయానని తెచ్చుకున్నాను అనమాట. సో ఈ స్టిక్కర్ ప్యాకెట్స్, ఈ లిక్విడ్ సింధూర్ అండ్ ఇది, అండ్ రిషికి చిన్న రబ్బర్ బ్యాండ్స్. సో ఇది తిలకం, ఇన్ కేసు ఇది ఖాళీ అయిపోతే అట్లీస్ట్ ఇదైనా ఉండాలి కదా తిలకం. సో అందుకు ఎప్పుడైనా పనికి వస్తుంది. అండ్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిలకం అడుగుతారు, మా మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎవరైనా సరే. సో తిలకం ఒకటి తెచ్చాను. అండ్ ఏంటది, రబ్బర్ బ్యాండ్స్ కావాలి నాకు. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎలాంటో దొరికాయో. సో ఆ షాప్లో ఇంకేవే ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మినిమం రిక్వైర్ అంటే అవసరం అవుతాయి కాబట్టి ఒకటి వైట్ ఇంకొకటి బ్లాక్ ఏదో తెచ్చుకున్నాను అంతే. అండ్ క్లిప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి చాలా. ఎన్ని క్లిప్స్ తెచ్చినా బ్రేక్ అయిపోతున్నాయి, అసలు ఎన్నో రోజులు రావట్లేదు. బట్ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వైట్ ఒకటి, ఈ కలర్స్ ఒకటి తెచ్చుకున్నాను అంతే. ఈచ్ 20 rupees పడ్డాయి ఇవి, అండ్ ఇది 15 అలా. సో అలా ఎమర్జెన్సీకి చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలి అనుకున్నవన్నీ ఈరోజు ఇలా కవర్ చేసేసాను. సో చెప్పాను కదా కాస్ట్యూమ్ షాప్కి వెళ్ళి అక్కడ షూట్ చేసి అదంతా చూపిస్తాను అని.
కానీ ఇప్పుడే వెళ్ళాము, జస్ట్ ఇప్పుడే వెళ్ళొచ్చాము, కానీ ఓపెన్ లేదు. అండ్ కాల్ చేసి అడిగాము, సో 3 years పాపకి కావాలి, ఎంత అవుతుంది ఏంటి అని అంటే అసలు ఆ సైజు అవైలబుల్ లేదు 3 years పాపకి అని చెప్పారనమాట. సో ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఇంట్లోనే ఏదో ఒకటి శారీతో ఏదైనా సెట్ చేద్దాము, ముందు రోజే పెన్స్ అన్ని సెట్ చేసుకొని లైక్ అదంతా పెన్స్తోని అంతా ఫిక్స్ చేసుకొని నీట్గా ఒక డ్రెస్లా చేసేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా ఏదైతే ప్లేస్కి వెళ్తామో మేము ఫొటోస్ తీయడానికి అక్కడే డ్రెస్ లాగా వేసేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అలా చేసుకుందాం అనుకున్నాం, ఇంకా తెలీదు అసలు ఇది ఇంకా సెట్ అవ్వలేదు. సో రేపైతే ప్లాన్ ఉంది, రేపు సండే, రేపు వ్లాగ్ మళ్ళీ వేరేగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు వ్లాగ్ వేరే, సో ముందు చూసారు కదా వ్లాగ్, దానికి ఇది కంటిన్యూషన్ చేసేస్తున్నాను. సో మల్లెపూల కోసం వెళ్ళాము, యాక్చువల్లీ మొగ్గల కోసం వెళ్ళాము. మల్లె మొగ్గలు అసలు దొరకలేదన్నమాట. ఈరోజు సాటర్డే 2 వరకే ఉంటాయన్నమాట షాప్స్ అన్నీ కూడా. మేము 1 o'clock వెళ్ళాము, అయినా సరే మామూలుగా మండే టు ఫ్రైడే వరకు 2 తర్వాత వస్తాయంట మల్లె మొగ్గలు లైక్ ఆ మార్కెట్లోకి. ఈరోజు ఇంకా రావని చెప్పారు, ఎందుకంటే 2 వరకే కదా షాప్స్ ఇంకా ఓపెన్ ఉండవు. సర్లే అని సన్నజాజులు తీసుకొని వచ్చాము. అవి ఎంతవరకు రేపటికి ఉంటాయో లేదో కూడా డౌటే, బట్ తీసుకొచ్చాము ఒక ఆప్షన్లా ఉండాలనేసి. రేపు మార్నింగ్ ఇంకొకసారి వెళ్ళి చూస్తారు, ఉంటే తీసుకొస్తారు, లేకపోతే వీటితోనే ఇంకేదైనా చేయాలి. ఇవి అన్నీ ఎందుకు అనేది రేపు మీకు బ్లాగ్లో చూపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో. చూసి ఇప్పుడే పడుకోబెట్టాను, సో దట్ ఇప్పుడు చందన వస్తుంది అనమాట, కిందన ఉన్న అలాంటి వాళ్ళ పాపం మీకు తెలుసు కదా. సో తను నేను లైక్ రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్ అంటే కాస్ట్యూమ్ ఇంట్లోనే కదా సెట్ చేసుకోవాలి. సో అది ఇంకా పువ్వులు కట్టడం అంటే కొన్ని ఉన్నాయండి. సో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పుడు చేసుకుంటాము. సో రిషి పడుకుంది కాబట్టి హాల్లో కూర్చొని రేపటికి వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో, పువ్వుల విషయానికి వస్తే రిషి చేయనివ్వదు కాన్సన్ట్రేటెడ్గా. సో తను పడుకున్నప్పుడే చేద్దామనేసి ఫస్ట్ వచ్చింది, రిషి పడుకోలేదు ఇంకా. సో మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి రిషిని ఇప్పుడు పడుకోబెట్టి ఇప్పుడు వెళ్ళి పిలుస్తాను తన్ని. సో తను వచ్చిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాము. మేబీ శారీ అదంతా ఏది సెట్ చేసుకు, శారీ కూడా ట్రెడిషనల్గా కూడా వేద్దాము, శారీ జడ ఇలాంటివి అనుకున్నాము. బట్ ఏవి ఇంకా సెట్ చేయలేదు. షాప్స్ కూడా సరిగ్గా ఓపెన్ లేవు. అండ్ శ్రీకాంత్ కూడా కొంచెం బిజీ అంతా షెడ్యూల్ అయిపోయింది. సో ఏదో రేపటి వరకు ఏది సెట్ అయితే వాటితోని ఫోటోషూట్ అంటే ఏదో చిన్నగా, హెయిర్ మళ్ళీ గుండె అయిపోతే ఏది ఉండదు కదా. సో చిన్నప్పుడు మెమరీస్ ఇప్పుడే ముద్దుగా ఉంటాయనేసి ఇలా ప్లాన్ చేసాము. సో మాకు మల్లె మొగ్గల బదులు సన్నజాజులు దొరికాయి. ఇంకా ఏదో ఒకటి అనేసి భయపడుతూనే చేసాము, రేపటి వరకు ఉంటాయా లేదా అనే చిన్న డౌట్ అనమాట. సో ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి రిషి పడుకుంది, ఈలోపు మొత్తం అన్నీ రెడీ చేద్దామనేసి ఇంకా చందన నేను కూర్చున్నాము. సో ఈలోపు చరణ్ కూడా వచ్చాడు, అదే చందన వాళ్ళ బ్రదర్ అనమాట. సో వీళ్ళిద్దరు కానీ హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ ఫోటోషూట్ అనేది అసలు సక్సెస్ అయ్యేది కాదు. ఫోటోషూట్ మాత్రం బాగా వచ్చింది, అంటే ఫొటోస్ అన్నీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే రిషికి ఇలా చేయాలి అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు తీసిన దానికి ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట నా డ్రీము. నా నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. రేపు ఫోటోషూట్కి ఈ పూలు ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు మేము ఏం చేస్తున్నాము, ఏ గెటప్ వేయబోతున్నాము అనేది ఒకవేళ మీరు గెస్ చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ పిల్లలకి ఇలా ఎప్పుడైనా రెడీ చేశారా, రెడీ చేయాలని మీకు డ్రీమ్ ఉండేదా అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే వాళ్ళ లైక్ చిల్డ్రన్కి పెద్ద అయిన తర్వాత ఇవే కదా గుడ్ మెమరీస్ మనం ఇవ్వగలం. సో అలా ఒక చిన్న మైండ్లో నాకు ఉంటుంది అనమాట. అప్పట్లో అంటే ఇంకా ఫొటోస్ అవన్నీ కొంచెం తక్కువ, ఇప్పుడిప్పుడు కొంచెం అప్డేట్ అయ్యింది కాబట్టి ఇవన్నీ తీసి ఉంచితే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి చాలా బాగుంటుంది అనేది నాకు చాలా పెద్దగా నమ్ముతాను నేను చాలా. సో ఇంకా అందుకే ఎలా అయినా సరే ఇంకా చూస్తున్నాం అనమాట. చూడండి చరణ్ వచ్చాడు, రిషి పడుకుందా లేదా డిస్టర్బ్ అవుతుంది అంటే చూస్తున్నాడు అనమాట, పడుకుందా లేదా అనేసి జస్ట్ అలా. నా భయం ఎక్కడ లేకపోద్దా ఇదంతా ఎలా డిస్టర్బ్ ఇంకా పువ్వులు చూస్తే ఇంకా రిషి ఇంకా అసలు పట్టుకోలేము అనమాట. ఇంకా అందుకే నేను వద్దు రండి అంటే ఇంకా వచ్చి ఇంకా చందన నేనే చేసాము. అండ్ ఏదో చిన్న హెల్ప్ చరణ్ చేశాడు. అండ్ కెమెరా వర్క్ అయితే మొత్తం చరణ్దే. రేపటి ఫుల్ ఫోటోషూట్ మొత్తం తనే మొత్తం ఫొటోస్ క్లిక్ చేయడం అదంతా చూసుకుంటాడు అనమాట. సో ఈ రోజుకి చందనకి నాకు ఎక్కువ వర్క్. సో
సో ఇప్పుడైతే ఫ్లవర్స్ది మొత్తం అంతా కంప్లీట్ చేసేసి ఇవేంటంటే రేపటి వరకు ఫ్రెష్గా ఉండాలి కదా, మొగ్గలుగా ఉండేవి మాత్రమే మేము చేస్తున్నాం అనమాట. సో కొంచెం పువ్వుల్లాగా విడిపోయినవి వదిలేసి మొగ్గలాగా ఉండేవి చేస్తున్నాం. సో రేపటి వరకు కొంచెం టైం ఉంటుంది పువ్వు అవ్వడానికి. సో రేపటికి ఎలా ఉంటుందో ఇంకా నేను అంటే అదే మాట్లాడుకుంటూ చేస్తున్నాము. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి మల్లె మొగ్గలు అయితే అసలు దొరకలేదు. చాలా ట్రై చేసాం మార్కెట్కి వెళ్ళి. ముందు రోజే చెప్పాల్సింది మేము. నేను చెప్పాను కదా ప్లాన్డ్గా లేను. సో చందనాచరణ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం వల్లే నేను కొంచెం ఈ ముందు రోజు ఇలా అట్లీస్ట్ ఇలా అయినా చేయగలిగాము. ఇంకా శ్రీకాంత్ కూడా మామూలుగా ఈ ఆఫ్ లేదు కదా, అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చేయాలని ఆశ అయితే ఉంది, రిషికి ఎలా అయినా ఫోటోషూట్ చేయాలి అని ఉంది. బట్ శ్రీకాంత్ ఉంటేనే కదా నేను మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడం అండ్ అలా ఉండేదన్నమాట. సో చరణ్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం బట్టి ఇంకా వాళ్ళు కూడా వెళ్దాం పదండి అని ఇంకా నన్ను అలా చెప్పడం బట్టి ఇంకా నేను కూడా సరే అని చెప్పి వాళ్ళతో పాటే వెళ్ళి బైక్ మీద అలా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ లాక్డౌన్ వల్ల టైమింగ్స్ ఉంటున్నాయి, షాప్ సరిగ్గా ఓపెన్ ఉండట్లేదు, అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకే నాకు ఫుల్గా ప్రిపేర్డ్గా లేను. సో చెప్పాను కదా. సో ఇంకా ఫైనల్లీ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము, ఇవి సన్నజాజిలో ఇంకా మేము కడుతూ ఉన్నాము. సో ఇయర్స్కి మొత్తం అన్నిటికీ అనమాట. మీకు హింట్ ఇచ్చేసాను చూడండి. సో రిషి ఒక 1.5 hour 2 hours పడుకుంది. ఈలోపు ఇదంతా వర్క్ ఫినిష్ చేసేసి తర్వాత ఇంకా క్లోత్స్ కూడా మేము రేపు కాస్ట్యూమ్ ఏది వేయాలి అనేది కూడా డిసైడ్ అవ్వలేదు. సో ఫస్ట్ ఒక 4-5 కాస్ట్యూమ్స్ వేద్దాము, ఎలాగో ఫోటోషూట్ చేస్తున్నాం కదా, సో ఒక పని అయిపోద్ది అనేసి అనుకున్నాము. బట్ ఇంకా ఏది సెట్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఒక కాస్ట్యూమ్ అనుకున్నాము, దానికి తగ్గట్టు ఇప్పటి వరకు అయితే ఈ ఫ్లవర్స్తోని అదంతా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అనేది రిషి లేచిన తర్వాత, ఎందుకంటే క్లోత్స్ అన్నీ కూడా ఆ రూమ్లో ఉన్నాయి. ముందు రోజే అంటే రేపు చేస్తామనగా ముందు రోజే అన్నీ కూడా అనుకొని సో అప్పటికప్పుడే చేసాము. సో అండ్ ఈరోజు సాటర్డే, దట్టు 2 వరకే ఉంటాయి షాప్స్. మేము జ్యువెలరీ కానీ కావాల్సినవి ఏవి తీసుకోలేదు. చూడండి రిషి ఈలోపే లేచింది. సో మోస్ట్లీ అయిపోయింది, అంతా కట్టేసాము, అంతా అయిపోయింది. సో 1.5 hour తర్వాత ఇంక రిషి లేచిందనమాట. జస్ట్ ఒక 10% ఫ్లవర్ వర్క్ ఉందంతే. సో ఈలోపు రిషి లేచి అలా వాటర్ తాగిందంతే. తర్వాత ఇంకా తను లేచింది కదా. ఈరోజు శ్రీకాంత్ కొంచెం ఎర్లీగానే వచ్చారు అండ్ ఆంటీ కూడా చూసుకుంటున్నాను అనమాట. ఆంటీ కూడా చాలా చాలా హెల్ప్ చేశారు రిషిని చూసుకోవడం కానీ, మాకు అక్కడ ఫోటోషూట్ దగ్గర కానీ అంత బాగా హెల్ప్ ఉండడం వల్లే నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోయేదాన్ని ఇదంతా కూడా. సో చాలా పెద్ద వర్కే. సో ఫొటోస్ బాగుంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కదా. సో ఎంత బాగా వస్తే అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత ఎక్కువ ఉన్నట్టు. సో అంతకు డబల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా మూవీ షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, మనకి అవుట్పుట్ అనేది చాలా బాగుంది అని అనిపిస్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది అసలు మనం అర్థం చేసుకోవాలి. సో అలానే అనిపింది. ఒక చిన్న ఫోటోషూట్ అంటేనే ఇంత పెద్ద వర్క్ ఉంది. సో శారీ అది రెడీ చేస్తున్నాం అనమాట. శారీకి అయితే మేము అసలు రిషిక్ శారీ అంటే చెప్పండి, పెద్దవాళ్ళ శారీ ఎలా సెట్ చేయాలి అనేది నాకు మైండ్లో అసలు నాకు ఏం థాట్ లేదు. షాలు ఉంటుంది కదా, సో వాటితోనే ట్రై చేస్తున్నాము ఎలా కట్టాలి ఏంటి అనేది. ముందే పిన్స్ అంతా సెట్ చేసుకొని పెట్టి అదంతా చేద్దాము అని అనుకున్నాము. ట్రై చేసాము, చాలా చాలా ట్రై చేసాము, అన్నిటితో ట్రై చేసాము. బట్ ఫైనల్లీ ఒకటైతే సెట్ అయింది. అది ఏంటి అనేది రేపటి ఫోటోషూట్లోనే చూస్తారు మీరు. సో ఇప్పుడు ఇదంతా ట్రయల్స్ అనమాట. సో ఇంకా రిషి ఏదో ఒకటి తినిపించేసి తను బయట ఆడుకుంటూ ఉంది. ఇంకా మేమిద్దరం ఇలా సెట్ చేస్తున్నాం అంతా కూడా. అండ్ రిషికి కృష్ణాష్టమి రోజు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, కుండ అవి ఇవి. సో అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి మళ్ళీ. అండ్ ఈవినింగ్ శ్రీకాంత్ వచ్చిన తర్వాత ఒక 7 o'clockకి అలా వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా రిమైనింగ్ తీసుకోవాల్సినవన్నీ ఉన్నాయి. షాప్స్ అయితే అస్సలు ఎక్కడ ఓపెన్ లేవు. వర్షం కొంచెం కారం కాబట్టి ఏదో అలా అందరం వెళ్ళి కావాల్సినవన్నీ, అంటే తెలిసిన వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత ఓపెన్ చేయించి అందులో అన్నీ తీసుకొని. అండ్ కెమెరా కూడా లేదు. సో ఫోన్లో తీస్తే బాగా వస్తుంది, బట్ ఎంత కష్టపడి ఫోన్లో కొంచెం క్లారిటీ తగ్గుతుంది కదా, సో అందుకే కెమెరాలో తీద్దాం అనేసి కెమెరా కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్గా లాస్ట్ మినిట్లో అదే నైట్ టైం 7 ఆ టైంకి 7-8 ఆ టైంకి చరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర వాళ్ళు కనుక్కుంటే ఇంకా రెంట్కి దొరుకుతుంది అని చెప్తే ఇంకా రెంట్కి తీసుకున్నాం అనమాట. కెమెరా కూడా 24 hours కింద ఉంటుంది కదా, సో
అలా 1 డేకి తీసుకున్నాము కెమెరా. ముందు రోజే తీసేసుకున్నాము నైట్. సో మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతామో ఇంకా తెలియదు కదా. సో ముందు రోజే తీసుకొని అదంతా ఛార్జ్ అదంతా పెట్టుకొని ఉంచుకోవాలి రెడీగా అనేసి ముందు రోజే తీసుకున్నాము. సో కెమెరా కూడా సెట్ అయిపోయింది లక్కీగా. చాలా చాలా అంటే హ్యాపీ అనిపించింది. అసలు ఎవరు చెప్పాను కదా, షాప్స్ ఎవరు తెలీదు, ఓపెన్ లేవు. ఇంకా లక్కీగా చరణ్ అయితే సెట్ చేశాడు కెమెరా. అండ్ ఇంకా రిషికి జ్యువెలరీ అదంతా కూడా ఇంకా సెట్ అవ్వలేదు. సో అది ఉంటారు కదా ఇంటి పక్కన పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కాల్ చేసి కనుక్కొని జడగంటలు అవి ఇవి అడిగామన్నమాట. సో షాప్కి వెళ్ళాము. షాప్లోని రిషికి తగ్గట్టు సెట్ అవ్వలేదు అనమాట. కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ అవ్వలేదు. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇలా గోల్డ్ది మనకి ఫ్లవర్స్తో పాటు ఇది పెడతారు కదా, సో అదొకటి తీసుకున్నాను. అండ్ మళ్ళీ స్టిక్కర్స్, షాప్కి వెళ్తే ఆబ్వియస్గా స్టిక్కర్స్, బ్యాంగిల్స్ రిషికి, అండ్ హెయిర్ పిన్స్ ఇవన్నీ కూడా రేపటికి ఏవో చిన్న చిన్నవి అవన్నీ తీసుకున్నాను. నేనే కాదు, చందన కూడా తీసుకుంది, ఇద్దరివి కలిపి అవన్నమాట. సో ఇంకా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకున్నవి ఈరోజు అన్నీ ఎలాగో ఓపెన్ చేశారు కదా షాప్. పాపం మా గురించి అంటే తెలిసిన వాళ్ళే. సో ఇంకా లక్కీగా వాళ్ళు కూడా ఓకే అనడం వల్ల, షాప్ ఓపెన్ చేయడం వల్ల మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. అండ్ రిషికి అంతా ఫైనల్గా అన్నీ సెట్ అయిపోయాయి. 1 డేలోనే ప్రతి ఒక్కటి సెట్ చేసుకున్నాం అనమాట. షాప్స్ ఓపెన్ లేకపోయినా దాని బదులుగా ఒకటి అలా ప్రతి ఒక్కటి సెట్ చేసుకొని ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయాము. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మోస్ట్లీ అదే ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.